నన్ను క్షమించండి నాన్న. క్షమించడం కాదురా, జరిగిందంతా పీడకలనుకుని మర్చిపోదాం. సారా ఆగండి. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడి వాడినో అక్కడికి వెళ్తున్నాను. ఏకంగా వెళ్ళిపోతున్నారా? వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారా? ఏం లేదు, మళ్ళీ వస్తానంటే నేను కూడా మీతో సంతోషంగా వస్తాను. కానీ అక్కడే ఉండిపోవాలనుకుంటే మాత్రం నేను మీతో కొంచెం మాట్లాడాలి. చూడండి, డబ్బు కారణంగానే కదా మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయి వచ్చేశారు. ఆ డబ్బు సమస్య మనకిప్పటికీ అలాగే ఉంది. ఇలాంటప్పుడు మళ్ళీ మీరు అక్కడ చేరితే మీ మర్యాద దక్కుతుందా? అత్తయ్య మావయ్య మీకన్నా పెద్దవాళ్ళు, మిమ్మల్ని అనే అధికారం వాళ్ళకుంది. కానీ అక్కడ మీ తమ్ముళ్ళు ఉన్నారు, ఇంటి కోడలుంది. వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అంటే మాత్రం నేను సహించలేనండి. ఏటమ్మా నువ్వు అనేది? సరిగ్గా ఎన్న పేరుకోపోతుంటే కుండ పగలగొడతానంటున్నావు. ఇది ఇప్పటికీ పగిలిపోయిన కొండ చిలకమ్మా.